అండ్ ఇక్కడ ఏంటంటే నెయ్యి మేము ఇంట్లోనే తయారు చేసుకుంటామండి. ఆల్రెడీ చేసింది కొంచెం చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇది అత్తయ్య ఏంటంటే పాల మీద మిగడ, లేదంటే మనం పెరుగుతోటి పెట్టుకుంటాం కదా, సో దాని మీద మిగడ ఇలా పోగేసి ఒక వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలాగా ఏంటంటే మజ్జిగ చేసేస్తారు. మజ్జిగ కవ్వంతో చేస్తారు కదా, చేసి నెయ్యి అనేది ఇంట్లోనే కాస్తారనమాట. మంచి స్మెల్ వస్తుంది ఇంట్లోదే కాబట్టి. ఇది ఆల్రెడీ ఒక 5 days నుంచి అనుకుంటా, ఇంకా ఒక 1 week నుంచో ఇలా పోగేసాము. దీనిపైన చూసారు కదా మిగడ కట్టింది. నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసేసాను, సో అందుకే గట్టిగా లేదు, లేకపోతే కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఈ పైన మిగడ అనేది తీసేసి పాల మీద మిగడ అలాగే పెరుగు మీద మిగడ రెండు తీస్తాము. రెండు ఒక దాంట్లోనే వేసేసి అది ఎలా చేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను. పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, అందుకే కొంచెం సౌండ్స్ వస్తున్నాయి, ఏమీ అనుకోదు. సో ఏంటంటే ఎక్కువ అత్తయ్య చేస్తారు ఇది పని. అత్తయ్య లేనప్పుడు మాత్రమే నేను చేస్తాను ఈ పని, అత్తయ్యదే. సో ఈసారి నేను చేస్తాను, నేను చేసినప్పుడు చూపిస్తాను. ఇది చేయడం ఈజీనే, బట్ నాకు నెయ్యి కాయడం అనేది కొంచెం భయం. ఎప్పుడు కాయలే కొంచెం మాడిపోతూ ఉంటుంది కదా, సో అదనమాట. ఈ పైన మిగడ ఉంది చూసారా, అది నేను తీసేస్తాను. స్పూన్ అది ఏం పెట్టం, చేతితోటే క్లీన్ హ్యాండ్తోనే తీస్తాం. ఎందుకంటే అది స్పూన్ పెట్టేసరికి బ్రేక్ అయిపోతుంది. ఆల్రెడీ బ్రేక్ అయ్యింది, వాటర్ ఎక్కువ వేసేసాను నేను తెలియక. సో ఇలా అనమాట. సో ఇప్పుడున్న రోజుల్లో మనకి బయట అనేది ఆగదు. పూర్వకాలం అయితే బయట ఉండేది, ఇప్పుడు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి, లేదంటే బయట అనేది పెట్టుకోవచ్చు. హలో, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను ఇంట్లో మేము మామూలుగా కంప్లీట్గా నెయ్యి తయారీ అంటే పాల మీద మిగడ కానివ్వండి, పెరుగు మీద మిగడ కానివ్వండి తీసి మేము ఎలా తయారు చేస్తాము, క్లీనింగ్ ప్రాసెస్తో సహా అంతా కూడా నేను ఈరోజు వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య వచ్చే వ్లాగ్స్ అన్నీ కూడా చాలా రోజుల క్రితం తీసినవండి. అంటే లేట్ అయిపోతుంది యాక్చువల్గా, నాకు కుదరట్లేదు, అందుకని చెప్పేసి నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో ఇందాక చూపించాను కదా మీకు, ఇది ఒక 1 week నుంచి తీస్తున్నానండి. తీసి పక్కన పెట్టుకున్నాను. అంటే మనం కొనుక్కునే పాల మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎక్కువ పాలు తీసుకున్నా లేకుంటే మనం ఇంట్లోనే పాడుంటే కనుక మనకి రోజు ఇది చేసుకోవచ్చు. అంటే మజ్జిగ చేసుకొని చక్కగా వెన్న అనేది తీసుకోవచ్చు. కానీ కొనుక్కునే పాలు ఏంటంటే మనకు అంత మిగడ అనేది కట్టదు కదండి. సో వారానికో లేకపోతే 10 రోజులకో ఒకసారి చేసుకుంటే కొంచెం నెయ్యి అనేది మనకి వస్తుంది. ఏదేమైనా కానీ బయట కొనుక్కునే దానికంటే ఇంట్లో మనం చేసుకుంటే స్వచ్ఛమైన నెయ్యి, స్మెల్ బాగుంటుంది అండ్ టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది. సో తెలియని వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నానండి. మిక్సీలో కూడా చేస్తారు, బట్ మిక్సీలో నేను ఎప్పుడూ చేయలేదు, నాకు అదంతా కూడా నచ్చదు కూడా. ఇలా కవ్వంతో చేయడమే అలవాటు. ఇది మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చెప్పాలంటే, అందుకని చెప్పేసి ఇలాగే చేస్తాను నేను ఎప్పుడు చేసినా కూడా. అంటే పెళ్ళైనప్పటి దగ్గర నుంచి అత్తయ్య ఇలాగే చేస్తారు. సో నాకు ఇదే అలవాటు, కవ్వంతోనే చేసేస్తాను. చాలామంది కవ్వంతోనే చేస్తారండి పల్లెటూరులో, మిక్సీలో చాలా తక్కువ. చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నేను ఈ దాచిన మిగడ ఉంది చూసారా, అది ఆ రోజు తోడుపెట్టినటువంటి పెరుగులో కొంచెం వాటర్ వేసేసి ఆ మిగడ కూడా వేసేసి కవ్వంతో ఇలా చిలుకుతున్నాను. ఏంటంటే ఇప్పుడు శీతాకాలం కదండి, వేసవకాలం అయితే ఓకే, కానీ శీతాకాలం ఏంటంటే త్వరగా మనకి ఆ వెన్న అనేది పడదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం గోరువెచ్చని వాటర్ అనమాట. వాటర్ అనేది మరీ ఎక్కువ వేసేసినా మళ్ళీ పడదు, అలా అని మరీ చల్లగా ఉన్నా పడదండి. కొంచెం గోరువెచ్చగా ఉండగా వేసుకుంటే మనకి కరెక్ట్గా ఈ వెన్న అనేది ఒక 5 నిమిషాల లోపే వచ్చేస్తుంది. మనం ఎక్కువసేపు కష్టపడిన అవసరం లేదు. నేనైతే వేయగానే వచ్చేసింది, ఒక 2 నిమిషాలు తిప్పానో లేదో వచ్చేసింది. సో ఆ టెంపరేచర్ మీకు కరెక్ట్గా చెప్పాలంటే, మనం చేసేటటువంటి మజ్జిగ ఏదైతే ఉందో అది మనకి రూమ్ టెంపరేచర్లో ఉండాలంటే, వేడిగాను ఉండకూడదు అలానే చల్లగాను ఉండకూడదు. రూమ్ టెంపరేచర్లో ఉందనుకోండి మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో తీసినటువంటి మిగడ అదేవిధంగా కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలా కవ్వంతో ఒక 5 నుంచి 10 నిమిషాలు గట్టిగా అంటే ఉంచుకొని మనం చిలికేస్తే మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి, చక్కగా మిగడ వెన్న వచ్చేస్తుంది. ఏంటంటే నిత్య కోసం నెయ్యి ఉంటుందని చెప్పేసి ప్రత్యేకించి తీస్తామండి, బయట కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే ఉన్నప్పుడు ఎందుకని చెప్పేసి నిత్యకి పాలు కాసామనుకోండి, దానిపైన మిగడ కడుతుంది కదా, సో అది చల్లారిపోయిన తర్వాత మిగడ కూడా తీసేసి మనం ఫ్రిడ్జ్లో చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు. చూసారా, నేను 2 నిమిషాలు చేశానో లేదో వెన్న పడిపోయింది. ఇదేంటంటే మనకి ఇలా ఒక గడ్డలాగా ఫామ్ అవ్వాలన్నమాట, అంతవరకు చేసుకుంటే చాలు. ఇది కొంచెం బ్రేక్ అయినట్టు అలా ముక్కల కింద ఉంది కదా, అలా కాకుండా ఒక గడ్డలాగా ఫామ్ అయ్యే వరకు మనం ఈ కవ్వంతో చిలుక్కోవాలి.
సో రోజు దాంట్లో నెయ్యి వేస్తూ ఉంటానండి. కనీసం ఒక టీ స్పూన్ అయినా దానికి ఏదో రకంగా, అంటే మార్నింగ్ టిఫిన్లో కానివ్వండి, లంచ్లో కానివ్వండి, ఏదో రకంగా దానికి ఒక టీ స్పూన్ నెయ్యి అయితే వేస్తాను. మనకు కూడా రోజులో ఒక టీ స్పూన్ నెయ్యి తినడం అనేది చాలా మంచిదండి. హెల్త్ పరంగా చాలా మంచిది. తింటే ఒళ్ళొచ్చేస్తుందని అంటారు, కరెక్టే. కానీ ఒకటి ఏంటంటే ఏదైనా సరే మితంగా తినకూడదు. ఎక్కువ తిన్న ప్రాబ్లమే, తక్కువ తిన్న ప్రాబ్లమే. మనం సమానంగా తీసుకుంటే ఏమీ చేయదండి. ఏదైనా సరే, అది స్వీట్ అవనివ్వండి, హాట్ అవనివ్వండి, నెయ్యి అవనివ్వండి, ఇంకేదైనా అవనివ్వండి, అది తింటే ప్రాబ్లం, ఇది తింటే ప్రాబ్లం అని అంటూ ఉంటారు, కరెక్టే. కాకపోతే ఏంటంటే మనం తీసుకునే ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనేది ముఖ్యం అన్నమాట. మనం ఎక్కువగా తీసేసుకుంటే ప్రాబ్లమ్స్ తప్పనిసరి ఉంటాయి. అలా కాకుండా రోజులో ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే దాని నుంచి వచ్చేటువంటి లాభాలు దాని నుంచి వస్తాయి. దాని నుంచి వచ్చేటువంటి న్యూట్రిషన్స్ అలాంటివి, పోషకాలు అనేటివి దాని నుంచి వస్తాయి. సో తీసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి రోజులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవడం అనేది చాలా మంచిది. ఏంటంటే ఈ మధ్యకాలంలో పల్లెటూరుల్లో కూడా ఈ అంటే స్వచ్ఛమైన పాలు దొరకడం కష్టమైపోయిందండి. ఎవరు గేదెల్ని మేపడము, అంటే గడ్డి కోసుకురావడం, వాటికి చాకరీ చేయడము, ఇవంతా ఇబ్బంది అయిపోయి ఉన్నవాళ్ళు అమ్మేసుకొని అలా చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మనకి పాలు కూడా దొరకడం కష్టమవుతుంది. అంటే కొందరికి, అందరికీ కాదు, కొందరి విషయం నేను చెప్తున్నాను. ఇంకా సిటీలో అయితే చెప్పక్కర్లేదు, ప్యాకెట్ పాలే. సో ప్యాకెట్ పాల నుంచి కూడా మనం నెయ్యి అనేది తయారు చేసుకోవచ్చు. దాన్నైతే ఇంకా గట్టిగా వస్తాయి. అంటే మిగడ అనేది మనకి దీనికంటే కూడా దానికి గట్టిగా పడుతుంది. నీళ్ళు కలిపిన పాలైతే ఇవి మనకేమీ చిక్కగా పోయారు కదా, కొంచెం నీళ్ళు కలిపి పోస్తారు కాబట్టి మనకి ఇది కొంచెం తక్కువగానే ఉంటుంది. సో దీన్ని చక్కగా నేను చేసేసానండి. ఒక 5 నిమిషాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా వెన్న పడిపోయింది, చూసారు కదా చక్కగా. ఇందాక ఏంటంటే బ్రేకుల కింద ఉంది, ఇప్పుడేమో గడ్డ కింద కట్టింది, చూసారా. ఇలా కట్టేంత వరకు కూడా చేసుకొని చేతితోటి బయటకు తీసేయడమే. చేతులు శుభ్రంగా కడుక్కొని తీయాలి. ఎందుకంటే మనం ఈ కవ్వం చేసాం కదా, దీని నుంచి మనకి కొంచెం చేతికి బ్లాక్ కలర్గా అలా అంటుకుంటూ ఉంటుంది. సో అలా అంటుకున్నప్పుడు ఏంటంటే మళ్ళీ మన వెన్నపూస అదంతా కూడా బ్లాక్గా అయిపోతుంది. కాబట్టి ఒకసారి చేసిన తర్వాత మీరు చెక్కదాంతో చేసినా సరే కానీ చేతులు శుభ్రంగా క్లీన్ చేసుకుని దాని తర్వాత ఈ వెన్నంతా కూడా ఒక బాక్స్లోకో లేదంటే ఒక గిన్నెలోకో తీసేసుకోండి. ఇప్పుడు ఇవి నేను క్లీనింగ్ కూడా చూపిస్తాను, ఎలా క్లీన్ చేస్తానని చెప్పేసి. ఎందుకంటే బాగా జిడ్డుగా ఉంటుంది కదా, వదలదు కదా. సో అది కూడా చూపిస్తాను ఎలా చేయాలనేది. ఇలాగా ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత దాన్ని బాగా శుభ్రం చేసుకోవాలండి. అంటే నీళ్ళు వేసుకొని బాగా కడగాలి. ఆ క్లిప్ మిస్ అయింది, సారీ, ఏమీ అనుకోవద్దు. ఏం లేదు, 2-3 సార్లు కొద్దిగా వాటర్ వేసి కడిగేసుకుంటే సరిపోతుంది. వెన్నపూస ఏం కరిగిపోదు. దాని తర్వాత ఇలాంటి మూగుడులో పెట్టేసుకుని గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోండి. హైలోనే, మీడియంలోనే పెట్టద్దండి. సిమ్లో పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు పడుతుంది ఇది మరగడానికి. అంటే నేను తక్కువనే కాస్తున్నాను కాబట్టి అంత టైము. ఇంకా ఎక్కువ అయితే కనుక కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. దగ్గరే ఉండండి నెయ్యి కాచేటప్పుడు, ఎటు వెళ్ళకండి. ఎందుకంటే ఇది త్వరగా మాడిపోతుంది. సో మాడిపోతే ఏంటంటే అంత కష్టపడి మనం మిగడ పోగేసి కవ్వంతో చిలికి ఇదంతా చేసిన వృధా అయిపోతుంది కదా. సో అదనమాట. సో ఇక్కడ చూసారా, కొంచెం సేపటికి ఇలా కలర్ మారుతూ వస్తుంది. మీరు స్పూన్తో కలుపుతూ ఉండండి. కలపడం వల్ల ఏంటంటే మనకి నెయ్యి క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది. లేకపోతే చుట్టూ మాడ అనేది కడుతుంది కదా, సో దాంట్లోకి వెళ్ళిపోతుంది, నెయ్యి అనేది కొంచెం తక్కువ వస్తుంది. సో అలా కాకుండా ఉండడం కోసం స్పూన్తో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది ఇలా కలర్ మారుతూ వచ్చి కొంచెం సేపటికి నూనె కలర్లోకి వస్తుంది. చూసారు కదా, ఈ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మనం మరిగించుకోవాలి. ఇన్ కేస్ మీకు ఒకవేళ లైట్గా మాడుతుంది అని అనిపిస్తే వెంటనే మీరు దీంట్లో కొంచెం కరివేపాకు కానీ లేదంటే మీకు అందుబాటులో ఉంటే తమలపాకు కానీ వేసేసుకున్నారంటే ఆ మాడు స్మెల్ అనేది, ఆ ఆకులు అనేవి పీల్చేసుకుంటాయి. సో దట్ మీకు నెయ్యి వాసన అనేది బాగుంటుంది, అంటే మాడి స్మెల్ అనేది రాదు. అలా కాకుండా చూసుకోండి. ఇన్కేస్ అవుతే చెప్తున్నాను. మన నెయ్యి అయితే తయారైపోయింది. దాని తర్వాత మనం నెయ్యి కాచిన గిన్నె, అలాగే కవ్వము, ఇవన్నీ చాలా జిడ్డుగా ఉంటాయి కదండి. సో ఆ జిడ్డుతనం అంతా పోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, షింక్లో సామాన్లు ఉన్నాయనుకోండి, వాటితో పాటు ఇవి కూడా వేసేయకండి. అంటే ఈ జిడ్డుగా ఉన్నాయి కూడా వేసేస్తే ఈ జిడ్డు అంతా వాటికి అంటుకుంటుంది. సో బోల్డ్ అంత సబ్బు పెట్టి మనం అవన్నీ క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ అవన్నీ వాష్ చేసేసుకోండి. నేను వాష్ చేస్తాను, చూసారు కదా. సో చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళతోటి
మీకు జిడ్డుగా ఉన్నటువంటి కవ్వం మీద, అలాగే నెయ్యి కాచినటువంటి మూకిడి, లేదంటే స్పూను, లేదంటే మేగడ తీసినటువంటి గిన్నె, ఇవన్నీ జిడ్డుగా ఉంటాయి కదా, వీటి మీద ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా అలా గుమ్మరించినట్టు కాకుండా అలా తిప్పుతూ మీరు పోసుకున్నారంటే మొత్తం జిడ్డంతా దెబ్బకి వదిలిపోతుంది. అలా వదిలిపోయిన తర్వాత నార్మల్ సోప్ తోటి కడిగేసుకున్నారనుకోండి, ఎలాంటి జిడ్డు ఉండదు. మీరు డైరెక్ట్గా కడిగేస్తే ఏమవుతుందంటే ఆ సబ్బు కూడా జిడ్డు అవుతుంది. వెన్నపూసకి సబ్బు జిడ్డు అవుతుంది. అసలు జిడ్డును వదిలించేది సబ్బు అయితే సబ్బుకు కూడా జిడ్డు పట్టుకుంటుంది. సో అదంతా పెద్ద ప్రాబ్లం అనమాట. సో అంతే అండి. దాని తర్వాత వాటర్ తోటి కడిగేసుకుంటే క్లీన్ అయిపోయినట్టే. చూసారు కదా, ఈరోజు వీడియోలో మనమే చక్కగా కవ్వంతో వెన్న అనేది చిలికాము, నెయ్యి కాచుకున్నాము, వాటిని శుభ్రం చేసేసుకున్నాం. మీ అందరికీ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.